హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వుడ్ స్టవ్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇది గ్లోబల్ ఎక్విప్మెంట్స్ అనే కంపెనీ హైదరాబాద్లో ఉంది. ఆ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ వుడ్ స్టవ్ అనేది ఇప్పుడు గ్యాస్ షార్టేజెస్ ఇలాంటివి ఉండటం వల్ల ఇవి కొంచెం పాపులర్ అయ్యాయి. కానీ ఈ డిజైన్ చూడండి, చాలా బాగుంది. ఈ డిజైన్ ఒక ఇంజనీరింగ్ మెథడ్ తోటి తయారు చేశారు. లోపల ఎయిర్ ఫ్లో కూడా ఉంది. ఎయిర్ ఫ్లోకి దీనిలో ఒక బ్లోయర్ అనేది ఉపయోగించారు. అది 12 వోల్ట్స్ ఉంది. ఆ బ్లోయర్ తోటి డిజైన్ చేశారు. చూడండి, లోపల బయట కూడా ఒక లేయర్ అనేది ఉపయోగించారు, అవుట్ సైడు ఇన్సైడు. ఈ విధంగా ఈ స్టవ్ అనేది తయారు చేశారు. ఈ భాగంలో నుంచి మనం కట్టెలు అనేవి లోపలికి వేయడానికి ఈ యొక్క హోల్ అనేది ఉంది. ఈ క్యాప్ని ఇలా క్లోజ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా పెట్టేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఇది కట్టెలు వేసుకోవడానికి దారి. అలాగే ఈ లోపల ఒక కనిపిస్తుంది కదా, ఒక షీల్డ్ లాగా, దాన్ని క్లోజ్ చేశారు. ఎందుకంటే లోపల ఎయిర్ ఫ్లో అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్ నుంచి మంటకి ఆక్సిజన్ అనేది అందుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క స్టవ్ చాలా ఎక్కువగా బర్నింగ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ పైపులో నుంచి లోపలికి గాలి వెళ్ళే విధంగా ఇక్కడ 12 వోల్ట్స్ కలిగినటువంటి ఒక బ్లోయర్ అనేది అమర్చారు. కానీ ఈ డిజైన్ చాలా బాగుంది. ఈ బ్లోయర్ పైన ఈ విధంగా ఒక రేకుతోటి ఇది కవర్ చేశారు. చూడండి, దీనిపైన కూడా ఏవైనా కుక్ చేసేవాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నాబ్ అనేది ఇక ఏమంటారు, ఎయిర్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఎయిర్ ఫ్లో కంట్రోల్ చేయడానికి ఆ నాబ్ అనేది ఉపయోగిస్తాం. అంటే మనకు తక్కువ ఎయిర్ ప్రెషర్ కావాలి అనుకుంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువకి మనం చేంజ్ చేసుకోవచ్చు. లోపల ఈ విధంగా హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే మనం వేసినటువంటి వుడ్ బర్న్ అయిన తర్వాత వచ్చే మసి దాంట్లో నుంచి ఈ ట్రేలోకి వస్తుంది. కింద కనిపిస్తుంది కదా, ఈ ట్రేలోకి ఆ మసి అలాంటిది కలెక్ట్ చేయడానికి, బూడిద అటువంటిది కలెక్ట్ చేయడానికి ఆ ట్రే ఇచ్చారు. కింద స్టాండ్ అనేది ఈ విధంగా వస్తుంది. కానీ ఈ స్టవ్ చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై అనేది ఇస్తాం. ఇక్కడ ఇంకా అనేక రకాల స్టవ్స్ అనేవి ఉన్నాయి, పెద్ద సైజులో కూడా. మీరు ఇప్పటివరకు మీరు చూసింది ఏంటంటే బేసిక్ మోడల్. ఇది వచ్చేసి 100 కేజీలు కుక్ చేయడానికి ఉపయోగించేది. ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది స్టార్టింగ్ మోడల్. దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 12,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంది. ఇక ఇక్కడ చూస్తున్న ఈ పెద్ద స్టవ్ కాస్ట్ వచ్చేసి 25,000 to 40,000 మధ్యలో ఉంటుంది. ఇక్కడ చూడండి, టెస్ట్ అనేది చేస్తున్నారు, ఎలా ఫైర్ అవుతుంది ఏంటి అనేది. ఈ విధంగా పవర్ సప్లై అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఫ్యాన్ బ్లోయర్ ఉంది కదా, ఆ బ్లోయర్కి మనం పవర్ కనెక్షన్ ఇచ్చి కొంచెం ఫ్యాన్ ఆన్ చేయాలి. ఫ్యాన్ ఆన్ చేసుకుని నెక్స్ట్ లోపల కట్టెలు వేసి మండించాలి. మండించిన తర్వాత ఈ ఫ్యాన్ అనేది కొంచెం స్పీడ్ స్లోగా పెంచుకుంటూ ఉంటే అక్కడ ఫైర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంట్లో కంటే రెస్టారెంట్లకి, హోటల్స్కి, టిఫిన్ సెంటర్స్కి, ఇటువంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఫైర్ అనేది వస్తుంది. కుక్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లోపల చిన్న చిన్న చెక్క ముక్కలు, కట్టెలు అటువంటివి చిన్న చిన్నవే వేయాలి. పెద్ద పెద్దవి వేసేటట్టయితే లెంత్ ఎక్కువ ఉన్న వాటిని దీంట్లో మనం ఇన్సర్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ విధంగా చిన్న చెక్క ముక్కలు ఇటువంటివి అవి కూడా బయట మార్కెట్లో కిలో 10 రూపాయల్లోనే దొరుకుతున్నాయి. అటువంటివి తీసుకొచ్చి కూడా ఇలా చేయొచ్చు. అలాగే కొన్ని వేస్ట్ కొబ్బరి డొక్కలు ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి వేసి కూడా ఈ స్టవ్ అనేది మండిస్తున్నారు. ఇది వీడియో వచ్చేసి ఒక చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర నేను రికార్డ్ చేస్తున్నాను. అయితే స్టవ్ చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మేము రిప్లై అనేది ఇస్తాము. చూడండి, ఫైర్ ఎంత బాగా వస్తుందో. ఇది లోపల ఇన్సైడ్ అనమాట. లోపల ఫ్యాను స్పీడ్ ఎక్కువ పెట్టాము, దాని ద్వారా ఇక్కడ ఫైర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా? హోటల్ పర్పస్లో అయితే చాలా బాగుంటుంది. గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.